వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఘనంగా రామడుగులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా రామడుగు మండల కేంద్రంలో తలసేమియా వ్యాధి చిన్నారులకి సహాయార్థం మెగా రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, సర్పంచులు ఒంటెల వెంకటరమణారెడ్డి, గంట్ల రవీందర్ రెడ్డి, గాదె మధుకర్ రెడ్డి, బండారి ప్రవీణ్, గుండ్ల శేఖర్, నాయకులు వీర్ల సంజీవరావు, నాగి శేఖర్, అబ్దుల్ అజీజ్, దాసరి రాజేందర్ రెడ్డి, పూడూరి మల్లేశం, వీర్ల కుందన్ రావు, ఆరిపల్లి ప్రశాంత్, శనిగారపు అనిల్, అర్జున్, మాజీ సర్పంచులు పంజాల జగన్ గౌడ్, జవ్వాది శేఖర్, గుండి ప్రవీణ్, ఊకంటి చంద్రారెడ్డి, సైండ్ల కరుణాకర్, మాజీ ఎంపీటీసీ ఏడవెల్లి పాపిరెడ్డి, ఎస్డి ఫిరోజ్, చెన్నూరు శ్రీకాంత్ రెడ్డి, సంతోష్ రెడ్డి, బూత్కురి సురేష్, చిరుత జగన్, నేరెళ్ల సంపత్, రాజిరెడ్డి, సాయి, కల్లెపల్లి కుమార్, ఎస్కే సోహెల్, అనిల్ రావు, అసన్పల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రామడు మండల కేంద్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి యువతందరికీ కూడా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ దొరకడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి రక్తదాన శిబిరాల ద్వారా మనం ముందుకు వచ్చి ఆ వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని ఇవ్వడం ద్వారా వారి లైఫ్ని పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా గత 10 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. అయితే ఈ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం మాత్రం ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా వారికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ వారి ద్వారా వారి యొక్క సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పిమ్స్ సిబ్బంది కూడా మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు మరింత వ్యాప్తి చెందే దిశగా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటి నుంచి ఎవరి పుట్టినరోజు కార్యక్రమం వచ్చినా మా నాయకుల యొక్క ఆ పుణ్యదినాన్ని మేము పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.